సో యావర్ గేమ్స్ ఎలా అనిపిస్తాయి? చాలా బాగా ఆడతాడు. ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, మెంటలీ కూడా మంచిగా మాట్లాడతాడు. ఎవరితో గొడవలు అంతగా పెట్టుకున్నా అంటే పెట్టుకుంటాడు, కానీ మరి అలా రీజన్ ఉంటది తను పెట్టుకునే దానికి. అవి అలా సాగది డ్రాగ్ చేయడు. నిన్నటి ఎపిసోడ్ లో బ్యాక్ నుంచి వచ్చి అర్జున్ చాలా బాగా అనిపించింది. ఈవెన్ అర్జున్ ఏమో కానీ ఎవరైతే లిటరల్ గా కాల్ పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. ఐ ఫెల్ సో గుడ్. అర్జున్ అన్నాడు కదా ఏవీలో మా ఇద్దరిని ఇంత బాగా చూపిస్తారు అనుకోలేదు. అవును, బాగా అనిపించింది. ఇట్ వాస్ గుడ్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో యావర్ అండ్ అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా వెళ్తారని ఒక టాక్ అయితే ఉంది. సో మీ ప్రకారం మిడ్ వీక్ లో ఎవరు వెళ్ళారు? ఐ గెస్ అర్జున్. సో విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి, రన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? ఆఫ్ కోర్స్ నేను యావర్ ఫ్యాన్ కాబట్టి యావరే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్తాను. రన్నర్ అయితే నాకు తెలిసి అమర్దీప్ అయితే బాగుంటది అనుకుంటా. అమర్దీప్ అయితే బాగుంటది. సో మొత్తం వీక్స్ అన్ని చూసారు కదా, ఫుల్ ఎంటర్టైన్ చేసింది ఎవరు సీజన్ 7? అమర్దీప్. కన్నింగ్ ఎవరు అనిపించారు? శోభ. సో ఇప్పటి వరకు ఏ గేమ్స్ ఆడకుండా హౌస్ లో సర్వైవ్ అయ్యింది ఎవరు? పెద్దగా గేమ్స్ ఆడని శివాజీ గారు. అండ్ పల్లవ్ ప్రశాంత్ గేమ్స్ ఎట్లా ఆడాడు అనిపించింది? ఆఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, చాలా బాగా ఆడతాడు. అంటే అనుకున్నారు ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఫుల్ నెగటివిటీతో వచ్చి ఇంతవరకు లేదు అనుకోలేదు. సో మీకు ఫస్ట్ తన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, ప్రెసెంట్ తన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? పల్లవ్ ప్రశాంత్ తను మంచిగా ఆడతాడు అనుకున్నా కానీ ఇన్ని వీక్ సర్వైవ్ అవుతాడు అనుకోలేదు. బట్ యా, హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. శోభా శెట్టి ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్? మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇల్లు మీకు ఏం నచ్చలేదు శోభా శెట్టి? అరుస్తుంది ప్రతిదానికి, అంతే, ఇంకేం లేదు. ఫైనల్ లో మీరు స్టేజ్ మీద ఎవరెవరు చూడాలి? యావర్, అమర్దీప్, ప్రియాంక, అర్జున్, శివాజీ. టాప్ 2 స్టేజ్ మీద నాగార్జున గారు ఇద్దరు చేసి అమర్ అండ్ యావర్. అన్ని సీజన్స్ చూసారు? అన్ని సీజన్స్ చూసారు. సో అన్ని సీజన్స్ లో మీకు బాగా హోస్టింగ్ నచ్చింది ఎవరిది? నాగార్జున గారు. సో నాగార్జున గారు డ్రెస్సింగ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంటది. అంటే ఆయన షర్ట్స్ షూస్ బ్లాక్స్ లో ఉంటాయి. ఇవ్వలేదుగా, ఇండైరెక్ట్ గా ఏమన్నా చెప్పారుగా. 2 lakhs అంట కదా. అంత ప్రైస్ ఎలా ఇస్తారు ఇయర్? విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, రన్నర్ వచ్చేసి అమర్దీప్. ఎందుకంటే మన రైతు బిడ్డ ఫస్ట్ నుంచి 100% గేమ్ లో కానీ ఏదైనా కానీ ఇచ్చాడు. మన అమ్మ ఎందుకు అనుకుంటున్నా అంటే మన ఏమంటారు, బిగ్ బాస్ కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి రన్నర్ గా ఇవ్వచ్చు అని నా ఒపీనియన్. యాక్చువల్ గా ఆ ప్లేస్ లో రావాల్సింది శివాజీ అన్న, కానీ వీళ్ళు బిగ్ బాస్ మొన్న చేసిన దాని ప్రకారం చూస్తే అమర్ని రన్నర్ గా ఉంచుతారు అనేసి అనుకుంటున్నా. ఒకవేళ రన్నర్ కాకుండా విన్నర్ గా వచ్చారంటే ఆ బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్ జరగదని నేను గ్యారంటీ ఇస్తున్నా. జరగదు అది. ఇంకా టాప్ 3 లో వచ్చేసి శివాజీ అన్న, 4 లో వచ్చేసి యావర్, 5 లో వచ్చేసి ప్రియాంక, అమర్ వచ్చేసి మన అర్జున్ వచ్చేసి వెళ్ళిపోతాడు పక్క. ఎందుకంటే మన ప్రియాంకకు అర్జున్ కి పోల్చుకుంటే ప్రియాంక కొద్దిగా హైలో ఉంది పాయింట్స్ లో. అందుకు ప్రియాంక ఉంటుంది టాప్ 5 లో. అర్జున్ అన్న హెల్మెట్ అవ్వచ్చు అని కాదు, కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతా. అది టాక్ ఒకటే. ఇప్పుడు నువ్వు ఎన్నైనా అనుకున్నా, బయట ఫ్యాన్స్ ఉన్నంత వరకు పల్లవి ప్రశాంత్ అన్న విన్నారు. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఆ సీరియల్ బ్యాచ్లకి ఆ లోపల ఆడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసు మా వాడు ఏంటి అట్లే, కానీ పల్లవి ప్రశాంత్ ఇస్తున్నాడు అతనే విన్నర్ అవుతాడేమో అని. ప్రతి ఒక్కరు అన్న నువ్వు పిల్లల్ని అడిగి చెప్తారు నీకు ఎవడు బాగా ఆడుతున్నారు అంటే పల్లవి ప్రశాంత్ అన్న 100% ఇస్తున్నాడని చెప్తారు. మన సీరియల్ బ్యాచ్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో ఫుల్ గేమ్ ఆడుకుంటూ వచ్చారు. మొన్న ఒకరు హెల్మెట్ అయిన నేనైతే చాలా డాన్స్ వేసాను, డీజే పెట్టుకుని డాన్స్ వేసాను శోభా శెట్టి. అసలు ఇంతవరకు ఎందుకు తెచ్చారనేది నాకు డౌట్. ఒక మాట అన్న, నేను ఒకటి చెప్పాలా, టేస్టీ తేజ ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో నెక్స్ట్ వీకే తను వెళ్ళిపోవాల్సింది. ఇంతవరకు సపోర్ట్ ఇచ్చి బిగ్ బాస్ 7 వరకు తెచ్చాడు అంటే అమ్మని పంపించకుండా సందీప్ ని అని మన గౌతమ్ ఇలాంటి వాళ్ళని పంపించి ఆమె ఎప్పుడో బయటకు వచ్చి సీరియల్స్ చేసుకోవాల్సింది. ఇంతవరకు లోపల పెట్టారంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయినా ఏమన్నా గేమ్ ఆడిందా అంటే అన్ని ఫుల్ గేమ్స్ ఆడుతుంది.
వాళ్ళ మీద అడచడం వీళ్ళ మీద అడచడం ఎట్లా అడుస్తుంది అంటే అన్న పిక్చర్లు అడుస్తుంది చూడు, అంటే బాయ్స్ లా కాకుండా గర్ల్స్ లో అడుస్తారు కదా, అంతే ఇంకా ఇదే టైపే. ఇంకొకటి మొన్న అశ్విని వాళ్ళు కొట్లాడుతూ ఏదో కాదు, వాళ్ళు నామినేషన్ లో రీజన్స్ చెప్పండి అంటే ఇట్లా ఈ అని నడుస్తాడు అన్న, ఏంది ఇది? కంటెస్ట్ ఇదివరకు అమర్దీప్, ఇప్పుడు చెత్తగా ఆడుతున్నారని పల్లవి ప్రశాంత్ కి షిఫ్ట్ అయ్యారు. సో అమర్దీప్ లో మీకు ఏం నచ్చలేదు? ఎగతాళి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సో అది నచ్చలేదు. పల్లవ్ ప్రశాంత్ లో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ అండ్ ఆయన బాగా ఆడే గేమ్స్ బాగా టగటగా ఆడుతున్నాడు, అందుకే నచ్చింది. మొన్న రూబిక్స్ గేమ్ ఏదో ఆడాడు కదా, బాగా అనిపించింది. సో ఇప్పుడు ఉన్న టాప్ 6 లో టాప్ 5 కి వెళ్ళేది టాప్ 5 కి పల్లవి ప్రశాంత్. పల్లవ్ ప్రశాంత్. సో మీ ప్రకారం విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్, రన్నర్ అయితే ప్రియాంక అని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో వీళ్ళు టాప్ 5 వరకు ఉంటే బాగుండు అనిపించే కంటెస్టెంట్ టాప్ 5 శివాజీ సార్. ఎలిమినేట్ అయిన వాళ్ళు అర్జున్ కాదు, విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్. అర్జున్ గాని ప్రియాంక గాని ఉంటారు. ఇప్పుడున్న టాప్ 6 లో ఈ వీక్ మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? యావర్ ఇంకా అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు. యావర్ గాని అర్జున్, అది వీళ్ళిద్దరు యావర్. మీ ప్రకారం విన్నర్ ఎవరు? విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్, రన్నర్ రన్నర్ అయితే శివాజీ సార్ గాని అర్జున్. అంటే శివాజీ అన్న కంటెంట్స్ చేయకుండా పర్లేదు అనిపించింది. సపోర్టెడ్ గా అయితే మాత్రం మన తెలియని కల్చర్ గురించి ఒక గుడ్ గా చెప్పాలంటే ప్రశాంత్ కుమార్, అతనికి ఏం తెలియదు ఆ కల్చర్ అనేది, ఆ బాడీ లాంగ్వేజ్, సినిమా ఇండస్ట్రీ అనేది, ఆర్టిస్ట్ల గురించి తెలియదు. బట్ అక్కడికి పోయి లీడ్ చేయగలిగిందంటే ఒక గుడ్ విల్ పర్సన్ గా మనం అవగాహన పెంచుకోగలుగుతాం మనం. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పల్లవ్ ప్రశాంత్ ఇన్ని వీక్స్ ఫైనల్ వరకు వస్తాడని? ఎక్స్పెక్టేషన్ అనేది ఎవరికి ఉండదు, బట్ లీడ్ చేస్తున్నా దాని గురించి మనకు తెలిసిపోతుంటది. బట్ అంత చేసినందుకు అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఒక నెగటివిటీతో లోపలికి వెళ్ళాడు అవునవును, పల్లవ్ ప్రశాంత్, రైతు బిడ్డ అనే ఎమోషన్ అవునవును, వాడుకున్నాడు. అవును. ఇప్పటికీ ఆ నెగటివిటీ ఉందా లేదంటే దాన్ని పాజిటివ్ గా చేస్తున్నారు? యాక్చువల్ గా అది చెప్పాలంటే ఉన్నది, బట్ ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి మనం చూస్తుంటాం. రైట్, అలాంటివి అన్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు, సిస్టర్స్, అసోసియేట్స్ ఎంతమంది చూస్తుంటారు ఒక టీవీలో రోల్స్ వచ్చినప్పుడు, షో వచ్చినప్పుడు. ఆ షోకి సంబంధించి ఎంతో మంది మెన్షన్ చేస్తుంటారు. అవతని యొక్క కల్చర్, అవతని యొక్క వ్యక్తి యొక్క కల్చర్ ని బట్టి మనం డిసప్పాయింట్ అవుతుంటాం. మన హీగో బయటకు వచ్చిందని బట్టి అతని ఒక క్యారెక్టర్ కాదు అది, ఆ సిచ్యువేషన్ కి అతను డిపెండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వరకు హౌస్ లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో ఇంకా టాప్ 5 వరకు ఉంటే బాగుండు అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరు? ఐ లైక్ ఇట్ ఫర్ శోభా, ఎందుకంటే హ్యాంగ్రీ పర్సన్ నిజంగా. అలాంటి వాళ్ళే ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే మనకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్న నాకు తెలియాలి, నాలో ఉన్న మీకు తెలియదు కదా. ఇప్పుడు ఈ రోజు మీతో మీరు మాట్లాడతాం, ప్రశ్నలు వచ్చేస్తాను తెలియదు నాకు. ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది అది. ఐ లైక్ ఇట్. కొంచెం షార్ట్ గా అనిపించింది, పర్లేదు. తను వెళ్ళిపోయినందుకు పర్లేదు. తనలో ఉన్న హ్యాబిట్స్ అనేవి కొంచెం గుడ్ గా ఉంటాయి, సపోర్టెడ్ గా ఉంటుంది తను. ప్రశాంత్ కి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి చాలా గ్యాప్ ఉంటది. అంతే, ఒక మామూలు వ్యక్తికి ఒక ఆర్టిస్ట్ కి చాలా గ్యాప్ ఉంటది. అతను తెలియదు. తన ఇప్పుడు బయటికి పోయినాక ఎంత బాధపడిన ఫైనాన్షియల్ తన ఇన్నర్ గా బాధపడుతుంటది లేదా. అందుకనే అతను సపోర్ట్ చేసింది ఆమె, అతన్ని ఎలిమినేషన్ చేసింది ఆమె, లాస్ట్ ఎలిమినేట్ అయింది తనే. చూసాం. శివాజీ నగరే తను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, ఇంజురీగా అయినా సరే కానీ ఒక గుడ్ విల్ పర్సన్ అంటే న్యాచురల్ గా పర్లేదు, గొప్ప వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. బట్ ఆయన స్థాయికి వెళ్ళి సాధించగల నమ్మకంతో ఇప్పటికైనా లీడ్ చేయగలిగాడు, చేస్తున్నాడు. విన్నర్ అయితే ఓపెన్ గా చెప్పాల్సిందే. ఫస్ట్ చెప్పాను మీకు 2 మెంబర్స్ పేరు. ఫస్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, సెకండరీ వచ్చేసి శివాజీ గారు. ఇద్దరిలో కంపల్సరీ ఎవరైనా ఒకరు నాకు హ్యాపీ, కంపల్సరీ. ఇద్దరు పేరు చెప్పాలంటే ప్రశాంత్, నా ఫ్రెండ్ సపోర్ట్. హాయ్, నా పేరు సందీప్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును, చూస్తున్నా. సీజన్ 7 లో బెస్ట్ ప్లేయర్ ఎవరు, వరస్ట్ ప్లేయర్ ఎవరు? బెస్ట్ ప్లేయర్ ఎవరంటే మన శివాజీ గారు. వరస్ట్ ప్లేయర్ అంటే ఇంకా యావర్. ఓకే, ఇప్పుడున్న టాప్ 6 లో టాప్ 5 కి వెళ్ళేది ఎవరు? టాప్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఎలిమినేట్ అయితే మన పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాను. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది. ఓకే, టాప్ 5 కి వెళ్ళే కంటెస్టెంట్? టాప్ 5 కి వెళ్ళేది మాత్రం శివాజీ గారు. శివాజీ గారు. మీ ప్రకారం విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు?
విన్నర్ అంటే ఇంకా రన్నర్ అయితే మన అమర్దీప్. విన్నర్ విన్నర్ మాత్రం శివాజీ. టాప్ 5 లోకి వెళ్ళేది ఈయన. ఓకే అండి. మన లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో పూతరేకులు అన్ని పంపిస్తే అందరినీ షేర్ చేసుకోమని నాగార్జున గారు చెప్పారు. అవును. కానీ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ కి ఇవ్వకుండా ఆయనే దాచుకొని అడిగితే లేవు అయిపోయినాయి అని చెప్పారు. అది ఎలా అనిపించింది? అది బిగ్ బాస్. అదైతే కన్ఫర్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు ఇస్తారో ఆయన పర్సనల్ గా ఏం చెప్పారో మనకు తెలియదు. అది మొన్న నాగార్జున సార్ టీ షర్ట్ అడిగింది కదా అమర్దీప్. మిమ్మల్ని అడిగినప్పుడు ఏమో చెప్పాలి. అరే ఇదొక అడగండి అది కూడా. మీరు చెప్పారు. నాకు చెప్పండి. సో ఆయన పూతరేకులు ఎలా దాచుకోవడం, పల్లవి ప్రశాంత్ కి ఇవ్వకపోవడం అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే వాళ్ళ టాస్క్ వాళ్ళు కరెక్ట్ గా టాస్క్ కాదండి, లగ్జరీ బడ్జెట్ కదా అది. అందరికి సమానంగా పంచుకోమన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఎందుకు వేరుగా చూస్తున్నారు? పల్లవి ప్రశాంత్ వేడిగా చేస్తున్నాడంటే ఆయన ప్రతి దానికి ఒక వర్డ్ వాడతాడు కదా, సో అది కొంచెం మైనస్. రైతు బిడ్డ జై బాబా అది అంటారు కదా, సో అట్లా. సో పల్లవి ప్రశాంత్ ఒక నెగిటివిటీతో లోపలికి వచ్చారు. ఇంకా నెగిటివిటీ కంటిన్యూ అవుతుందా లేదంటే అది పాజిటివ్ గా మారిందా? నెగటివ్ గానే ఉంది. సో జనాలు ఎలా ఆలోచిస్తారో, జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళు మీ ప్రకారం ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు టాప్ 5 ఉండాల్సిందే అనిపించే కంటెస్టెంట్? టాప్ 5 లో ఉండాల్సిందంటే మనకి ఓకే, మీ ప్రకారం విన్నర్ ఎవరు? విన్నర్ అయితే శివాజీ రాజా. రన్నర్? రన్నర్ అమర్దీప్. బిగ్ బాస్ ఇన్ని వీక్స్ లో మీకు బాగా బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపించారు? వరస్ట్ ఎవరు? పల్లవి ప్రశాంత్ బెస్ట్. వరస్ట్ ప్లేయర్ వరస్ట్ చెప్పలేను కానీ బెస్ట్ అయితే పల్లవి ప్రశాంత్. బెస్ట్ అయితే పల్లవి ప్రశాంత్. అమర్దీప్ బిహేవియర్ మీకు ఎలా అనిపిస్తుంది? పల్లవి ప్రశాంత్ కొంచెం బాగాలేదు కానీ అయినా కూడా ఓకే. ఓకే. మరి మొన్న పూతరేకులు అందరినీ షేర్ చేసుకోమన్నప్పుడు పల్లవి ప్రశాంత్ కి ఇవ్వకుండా ఆయన దాచిపెట్టుకొని తినడం అది ఎలా? ఆ పూతరేకులు ఎవరు తెచ్చారు? అది లగ్జరీ బడ్జెట్ టాస్క్ అండి. ఓకే ఓకే. ఓకే, నాగార్జున గారు ఇచ్చి అందరినీ షేర్ చేసుకోమన్నప్పుడు అందరికి ఇచ్చి పల్లవి ప్రశాంత్ కి ఇవ్వలేదు, అడిగితే అయిపోయింది అన్నారు. అది ఎలా అనిపించింది? చాలా బాధగానే ఉంది, వింటే కూడా చాలా దరిద్రంగా అనిపిస్తున్నది. ఇయ్యాలి యాక్చువల్ గా అందరు ఇయ్యాలి కానీ ఇయ్యాలంటే ఇక వేస్ట్. ఆ టీ షర్ట్ రేట్ తెలుసా అతనికి? అది ఏ కంపెనీ, దాని ప్రైస్ తెలుసా? ఆయన చెప్పిండు కదా శివన్న అప్పుడే. ఇయ్యరు. ఆయన అడిగితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. అవును, ఎక్స్పెక్ట్ చేసి ఇస్తాడని కానీ ఇక ఇయ్యలేడు కదా. అసలు నాగార్జున సార్ నుంచి ఆన్సర్ వస్తుంది అనుకున్నారు మీరు? కూర్చోమని అప్పుడే కూర్చోబెట్టిండు కదా. ఎలా అనిపించింది మీకు అసలు? చూడడానికి మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. మీరేం తెలుసు? ఆ? మీకు ఇలాగే ఉండాలనిపించింది. వీనికి ఇలా కావాలంట. సో టాప్ 6 ఉన్నారు కదా, ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతారు? ఎవరు ఆప్షన్? ప్రియాంక. మేబీ అమర్దీప్. నేను కూడా రేపు చెప్పాలా? పైసపల్లి ఒలిరాడు అలాగే. టాప్ 5 లో మీ ప్రకారం ఎవరు ఉంటారు? టాప్ 5 నేమ్స్ ఉన్న 6 లో. పల్లవి ప్రశాంత్. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? విన్నర్ పల్లవి ప్రశాంత్ కంపల్సరీ. బిగ్ బాస్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ రన్నర్ కన్ఫర్మ్. ఎవరు కావచ్చు. సో నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉంది. వీళ్ళైతే బెటర్. నాగార్జున సార్ అంటే నాగార్జున గారు కొంచెం బయాస్డ్ గా ఇస్తున్నారు వార్నింగ్ కూడా అంటున్నారు జనాలు. అంటే స్టార్ మా బ్యాచ్ ని కాపాడుకుంటూ వచ్చి స్పై బ్యాచ్ ని టార్గెట్ చేస్తున్నారు నాగార్జున గారు కూడా అని ఒక టాప్ ఉంది. అట్లేం ఉండదు, ఆయన అట్లయితే చేయరు. బట్ జనం వాళ్ళ థింగ్స్ అట్లా ఉంది, వేరేది. సో ఏవి 99.9% పల్లవి ప్రశాంతే. కానీ ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఉల్టా పల్టా అంటున్నారు కాబట్టి మరి చివరికి ఏం జరుగుతుందో మనం కూడా టైం వెయిటింగ్ చేయాలి. కానీ ఇప్పుడు అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక ముగ్గురు టీం అంటున్నారు. మరి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎవరో టీం కదా, వాళ్ళు కూడా టీం కింద ఆడుతున్నారు కదా. ఎంత టీం అయినా వీళ్ళు మరీ అగ్రెసివ్ ఉంటారు కదా. మరి అలా అంటే శివాజీ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు, అది కూడా తప్పే. మరి మొన్న లాస్ట్ వీక్ ప్రియాంకని, శోభా శెట్టిని పీక్ మీద కాలేజ్ తొక్కుతా అన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే అలాగే తొక్కుతాడా? సారీ చెప్పించారు. అది అయితే చాలా రాంగ్. నెక్స్ట్ ఇంకెలాగో పల్లవి ప్రశాంత్ విన్ను. ఉల్టా పల్టా అవుతే బాగుంటది అని చూస్తున్నారు అందరూ. ఉల్టా పల్టా అవుతుంది.
అలా అనుకుంటే అమర్దీప్ కూడా చాలా సార్ నోరు జారితే బట్ ఆయనతో సారీ చెప్పలేదు కదా నాగార్జున గారు. మరి అభిప్రాయం చెప్పరా? ప్రతి సండే అమర్దీప్ కి ఎక్కువ టాకర్ అవుతుంది ఖచ్చితంగా, నేను చూస్తున్నా. అవుతుంది, ఓకే. అవును, ప్రతి విషయంలో. శివాజీ వ్యక్తి లాంటి వ్యక్తితోనే సారీ చెప్పించారు, మరి అమర్దీప్ ఎందుకు సారీ చెప్పించట్లేదు? మరి అమర్దీప్ తో మన వీక్ ఒప్పించాడు కదా ప్రియాంకని ఎలా అన్నాను అని. శోభా శెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారా? శోభా శెట్టి వెళ్ళిపోవడం బాధ, ఎందుకంటే ఇప్పుడు దాకా 2 లేడీస్ చివరి దాకా ఉన్నారంటే చాలా గ్రేట్. అందులో ప్రియాంక గ్రేట్, ఎందుకంటే 5 అబ్బాయిలతో చివరి ఆమె ఒకతే మిగిలింది. ఈ వీక్ చూడాలి, మరి మిడ్ ఎలిమినేషన్ ఉంటది అంటున్నారు. చూస్తున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మా ఫేవరెట్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. ఎందుకు? వై పల్లవి ప్రశాంత్? పల్లవి ప్రశాంత్ ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్, బిగ్ బాస్ కి వెళ్ళిండు, గెలవనికి ట్రై చేస్తుండు. అలా అని ఒక ఆర్డినరీ పర్సన్ కూడా వెళ్ళిండు అని చెప్పి అదే ఇష్టం. ఓకే, మీ ప్రకారం విన్ ఎవరు అవుతారు, రన్ ఎవరు అవుతారు? విన్ అయితే శివాజీ లేదా పల్లవి ప్రశాంత్ అవుతారని. విన్నర్ రన్నర్ ఉంటారా? పల్లవి ప్రశాంత్ విన్నర్, శివాజీ రన్నర్ అనుకుంటున్నాం. సో ఉన్న టాప్ 6 లో మిడ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అర్జున్, యావర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అర్జున్ కి ఉన్నాయి అనుకుంటున్నాం. అర్జున్ కి ఉన్నాయి. సో శోభా శెట్టి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకు? ఇప్పుడు ఇంకో 3 రోజుల్లో బిగ్ బాస్ అయిపోతుంది. మీ దృష్టిలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఎందుకోసం? అలా 3 రోజులు బిగ్ బాస్ అయిపోతుంది. అందులో 3 అయితే ముందు ఎలిమినేషన్ అయిపోతున్నారు. లాస్ట్ ఉండేది ముగ్గురు. సో విన్నర్ వచ్చేసి ప్రశాంత్, రన్నర్ వచ్చేసి అమర్. వీళ్ళిద్దరిని చూడడమో శివాజీ గారు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకోసం అనేసి ప్రశాంత్ అని విన్నర్ అనుకుంటున్నాం, అమర్దీప్ రన్నర్ అని ఎందుకు అనుకుంటున్నాం? అమర్దీప్ అంటే ఒక కొంచెం పార్షాలిటీ ఎక్కువ, పొలిటికల్ గా ఇది చేస్తాడు అనమాట. మనం చూసుకుంటే లాస్ట్ సీజన్ లో కూడా క్యాప్టెన్సీ గురించి ఆయన అడుకోవడం జరిగింది, చెప్తే డిమాండ్ చేసి తీసుకోలేకపోయింది అనమాట. సో అదొకటి అనిపించింది. ఇంకోటి శివాజీ గారి దగ్గర గొడవ పెట్టుకోవడం అనేది కొంచెం నాకు మైనస్ అనిపించింది అనమాట. సో ఆల్రెడీ శివాజీ గారికి కొంచెం చేయి ప్రాబ్లం ఉన్నప్పుడు ఓదార్శనం పోయి ఆయన్ని బీపీ పెంచడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. అలాగే ప్రశాంత్ చూసుకుంటే గేమ్ పరంగా, టాస్క్ పరంగా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ మొత్తానికి ఒక విన్నర్ అయిపోయి అనిపిస్తుంది అనమాట. సో మనం చూసుకుంటే కనుక పొలిటికల్ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన సోషల్ మీడియాలో గంగవ్వ, అలాగే బిగ్ బాస్ లో కూడా ఒక ప్రశాంత్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సరే అన్న, ఇప్పుడు అమర్దీప్ విన్నర్ అనే టాక్ బయట నడుస్తుంది. మరి ఒకవేళ అదే జరిగితే ఏంటి పరిస్థితి? మళ్ళీ అదే అడిగితే కనుక నాకు తెలిసినందుకు సగం మంది టీవీలు బదులు కొట్టేసి అవతల పాడేస్తారు. ఎందుకంటే మెయిన్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. అసలు ఈ విన్నర్ అనేది ఎట్లా డిసైడ్ చేశారు అనేది ఒక 1 వీక్ లో మన తిరుమల మల్లన్న దగ్గరికి వెళ్ళి క్యూన్యూస్ లో ఓటింగ్ పెడతారు. సో అప్పుడు మొత్తం బట్టబయలు అయిపోద్ది అనమాట. సో తిరుమల మల్లన్నకి ఎక్కువ క్రేజ్ అయిపోద్ది అనమాట. సో జెన్యున్ గా మీరు జెన్యున్ ట్రాఫీ ప్రశాంత్కి ఇచ్చేస్తే కనుక బాగుంటది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే అదే ఇంక యావరు, అర్జున్, ప్రియాంక. కాదు కదా, ప్రియాంక వెళ్ళిపోయింది అన్న. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక 5-6 బిగ్ బాసెస్ నుంచి కూడా మన పురుషులే విన్ అవ్వడం జరుగుతుంది. సో ఈసారి కూడా మన పురుష జాతే గర్జించబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఉల్టా కదా ఫీమేల్ కి ఇస్తారేమో అన్న. ఆల్రెడీ ఫీమేల్ కి బస్సులు ఫ్రీగా ఇస్తామని చెప్పి లబోదీప అంటున్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్ కూడా ట్రాఫీ ఇచ్చేసారంటే కనుక అందరూ కూడా ఏ బీహార్ కు ఏ యూపీగా వెళ్ళిపోతారు అనమాట. సో తెలుగు వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళకి పడదని చెప్పి నేను అనుకుంటున్నా. సో నిజాయితీగా, న్యాయంగా ప్రశాంత్కి ఇస్తే ఓకే. లేదంటే కనుక మేము అందరం కలిసి న్యూస్ కి వెళ్ళి తిరుమల మనందరికి వెళ్ళి ఓటింగ్ పెడతాము. సో నెక్స్ట్ అందరం మా టీవీ చూడడం అనేసి న్యూస్ చూస్తారని చెప్పి సభాభాన్యంగా కోరుకుంటున్నాను అనమాట. అలాగే ఈసారి ట్రోఫీకి చిరంజీవితో పాటు బాలకృష్ణ గారిని కూడా పిలిస్తే బాగుంటది. ఎందుకంటే ప్రతి ట్రోఫీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని మనం చూసాము. సో కొంచెం జనాలకు కూడా ఉల్టా అన్నట్టు కొత్తదనం కోరుకుంటున్నాం అనమాట. అంటే పాల్ గారు ట్రంప్ గారికి ఏదో అపాయింట్మెంట్ ఉందని చెప్పి ట్రంప్ గారి దగ్గరికి వెళ్తున్నారు. సో బాలయ్య బాబు గారు అయితే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. విన్నర్ ఈజ్ పల్లవి ప్రశాంత్. ఎవరు అవ్వాలనుకుంటున్నా? పల్లవి ప్రశాంత్ రన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే రీజన్ ఉందన్న. పల్లవి ప్రశాంత్ గారు బాడారు, ఎవరు బాడారు,
అంతేనా స్పై బ్యాచ్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అవ్వాలని కోరుకుంటారు. సో నేను ఎవరు అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరు చాలా ఇబ్బందులు పడి వచ్చాడు, కొన్ని ఆయన గురించి పర్సనల్ తెలుసు. సో అందుకనే ఎవరైతే బెస్ట్ అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరిగింది. మిడిల్ వీక్ కాదన్నది, మిడ్ వీక్ అన్న. మిడ్ వీక్ ఎలిమినేషన్ వస్తే అర్జున్ గారు రావచ్చు. ఇది తెలిసిందే కదన్న. 3 వచ్చేసరికి శివాజీ, 4, 5 ఏమో అయితే ఆ ప్లేస్ లోకి మన అమర్దీప్ కానీ లేదా ఎవరే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎవరిలో ఏమి నచ్చలేదు అన్న నాకు. ఏవీలు అంతా ఒక హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి కొంచెం ఎక్కువ మంచి మంచి సాంగ్స్ పెట్టి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు అన్ని చూపించారు. సో నాకు ఓకే కూల్ అనిపించింది. పల్లవి ప్రశాంత్ గారిది ప్రోమో మాత్రం బాగుంది, ఎవరి గారి ప్రోమో ఇంకా బాగుంది. అమర్దీప్ మేబీ అంటే బిగ్ బాస్ డెసిషన్ అన్న, ఓట్లన్నీ రివీల్ చేయరు. సో మనకేమంటారంటే ఓట్లు వాళ్ళే ఎక్కువ వచ్చారు, వాళ్ళే విన్నర్ అంటారు. కానీ అక్కడ నిజమేంటని ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళని ఎవరైతే విన్నర్ అని అనౌన్స్మెంట్ చేస్తారో మనం కూడా వాళ్ళే అని నమ్మాలి. నమ్మకపోతే ఏం చేయవసరం, మూసుకుని కూర్చోవడం తప్ప ఏం చేయలేదు. నా పాయింట్ ఆఫ్ లో అయితే యావర్.